ఎక్కడైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగస్తులు ధర్నాలు చేయడం చూసాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా మాకు సక్రమంగా జాబులు వచ్చినాయి, మా జాబుల్ని కించపరచమాకండి, మా కష్టంతో మేము సాధించామంటూ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు ర్యాలీ చేయటం ఎలా చూడాలంటారు అసలు దీన్ని? దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతకంతనంగా చూడాలి. ఎందుకంటే ఏ ఏ ఎవరైనా సరే, ఏ కంటెస్టెంట్ అయినా సరే దానికి రాసిన వ్యక్తి వీళ్ళ దగ్గరికి వచ్చి నాకు నిజంగా రాలేదు అని చెప్పి వీళ్ళకి అర్జీ ఎవరన్నా పెట్టుకున్నారా? సరే, ఓకే, పెట్టుకున్న తర్వాత వీళ్ళేదో ప్రెస్ మీట్ పెట్టి నలుగురు పేటీఎం గాళ్ళని తీసుకొచ్చి ఏదేదో చూయించి చేస్తే దానికి ప్రభుత్వంలో ఎవరైతే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి అకౌంటబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఐఏఎస్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఈఎంఐకి ఎందుకు ఇచ్చాం, ఈఎంఐకి ఎందుకు ఇవ్వలేదు అని ప్రతిదీ మనం చేయడం చూసాం. అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఎవరినో మభ్యపెట్టడానికి, ఎవరినో ఏదో చేయడానికి, గవర్నమెంట్ మీద బురద జల్లడానికి, మెయిన్గా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద బురద జల్లడానికి, అక్కడ ఏదో ఢిల్లీలో జెన్జీ వాళ్ళు చేశారు అంటే, జెన్జీ వాళ్ళు చేశారంటే వాళ్ళు నిజంగా అక్కడ పేపర్ లీక్ అయిన దానికి అక్కడ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని రాజీనామా చేసేదాకా వాళ్ళు చేశారు. దాంట్లో వాళ్ళకి నిజం ఉంది, వాళ్ళ పోరాడే హక్కు వాళ్ళకు ఉంది. ఇక్కడ వీళ్ళకి పోరాడే హక్కు ఎక్కడ ఉంది? ప్రతి దానికి వీళ్ళు క్లారిటీ ఇచ్చారు, ఎందుకని అని చెప్పారు. అది ఫెయిల్ అయిపోయి ఈ రోజున ఆ టెంట్లు మడుచుకొని మళ్ళీ ఇళ్ళకెళ్ళే పరిస్థితులు చూస్తున్నాం మనం. అంటే ఇక్కడ వీళ్ళు సరే రోడ్ల మీద పోరాడుతున్నారు, బాగానే ఉంది, ఇది అసెంబ్లీ వేదికగా పోరాడటానికి మాత్రం వెనకడికి ఎందుకు వేశారు అనుకోవాలంటారు? నేను అసెంబ్లీకి రాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఎలా చూడాలంటారు? అసెంబ్లీ వేదికగా పోరాడటానికి చూడటానికంటే ఆయనకి మనసులో ఒకటే అండి. ఎప్పుడైనా కానీ చూడండి, మనకి లాస్ట్ టైం కూడా మన అసెంబ్లీ ఎట్లా జరిగింది చూసాం. అమ్మ నా బూతులు తిట్టడం, అలాగే ఎవరినెవరిని ఏదో కించపరిచేలాగా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు పదవుల కోసం వీళ్ళ మీద భజనలు చేయటం, ఏదేదో పోయిటరీలు రాసుకుంటాం. ఆ రోజా అయితే మళ్ళీ వెకిలిగా జగనన్న మీకు సెల్యూట్ అని మాట్లాడడం, సీదా అప్పలరాజు అయితే నువ్వే మా దేవుడు అని పాటలు పాడటం. ఇదే మనం అసెంబ్లీలో చూడాల్సింది. అసెంబ్లీ కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉంటారు. అక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, ఏంటి అసలు, నువ్వు ఏం చెయ్యాలి, లక్ష్య ప్రణాళిక ఏంది, నీ బడ్జెట్ ఏంటి, బడ్జెట్ దేనికి కేటాయిస్తున్నావు అనేది చెప్పుకోవాలి. మేము ఆ ఇంగిత జ్ఞానం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేకుండా పొగిడించుకుంటాం, పాటలు రాయించుకుంటాం. ఎవడు స్పీకర్ తమ్మినేని సీతారామయ్య మన కబ్జాదారుడు ఒక ఆయన అసలుకి స్పీకర్ పొజిషన్లో కూర్చుంటానికి లేకుండా ఎట్లాంటి బూతులు మనం మాట్లాడాడో ఏందో మనం చూసాం. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఆయన మళ్ళీ అడుగుతాడో, లేదా రఘురామకృష్ణరాజు కూర్చోరా పొట్టోడా అని అంటాడేమో అని చెప్పేసి ఆయన ఎస్కేప్ అవడం తప్పితే ఆయన జనాల కోసం కానీ, ఎప్పుడు మన రాష్ట్రం కోసం కానీ పాటుపడింది కానీ, కష్టపడింది కానీ ఏదీ లేదు. ఆయన కోసం, ఆయన ఆస్తుల కోసం, ఆయన సీఎం అవడం కోసం, ఆయన హోదా కోసం పోరాడుతున్నాడు తప్పితే ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాడట్లేదు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనిస్తే బాగుంటుంది. అంటే ఆయన అంటుంది ఏంటంటే, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక నేను అసెంబ్లీకి వస్తాను, ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక అధికార పక్ష నాయకుడితో ఎంతైతే సమయం ఇస్తారో అంత సమయం నాకు కేటాయిస్తారు, కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే, ఇస్తేనే వస్తాను అసెంబ్లీకి, లేదంటే మేము రాము అని చెప్పి తెగేసి చెప్తున్నారు కదా. మరి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది గవర్నమెంటా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి ప్రజలు 11 సీట్లు కూర్చోబెట్టినప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ ఎలా అడుగుతారు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు. నా తరపున జగన్మోహన్ రెడ్డి గారు పోరాడతారు అని ప్రజలకు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేదు కాబట్టే కదా కనీసం నువ్వు ప్రతిపక్షానికి కూడా నువ్వు పనికిరావు అని చెప్పే కదా మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టింది. అది నువ్వు ప్రజలను అడుక్కోవాలా. ఈసారన్నా మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని నువ్వు ప్రజల్లో తిరిగి ప్రజలను అడగాల. అంతేలే కానీ నువ్వు వస్తున్నప్పుడల్లా ఒక 100 మందినో 200 మందినో 500 ఇచ్చి తీసుకొచ్చి క్వార్టర్ మందు బిర్యానీ ప్యాకెట్ తీసుకొచ్చి ఎగబడి ఆ వీడియోలు తీపించుకొని, పోయినసారి సిద్ధం సభలు ఎలా జరిగినాయో చూసాం మనం. గ్రీన్ మ్యాట్లు వేసి చూయించారు. ఆ ఓట్లు ఏమైపోయినాయి? ఓట్లు పడాలి కదా నీకు. మరి సిద్ధం సభ కానీ లక్షల మంది, వేల మంది వచ్చినప్పుడు అట్లాగే మళ్ళీ ఇదేదో పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు తప్పితే ఆ పేటిఎం టీము అసలు అక్కడ విషయం ఏమీ లేదు. ఇంకోటి అసలు ఏమీ జరగట్లేదు. ముందుగా మనం గుర్తించుకోవాల్సింది అది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది
ఇప్పుడున్న సీఎం ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, ప్రజలు ఇవ్వాలి. 23 సీట్లు ఇచ్చి నీకు 18 సీట్లు ఇచ్చి నీకు ప్రజలు ప్రత్యేక హోదా ఇస్తే అలాగే గవర్నమెంట్కి ప్రత్యేక హోదా ఇస్తుంది. అది ఇవ్వకుండా ఇస్తే ప్రజలు అంగీకరిస్తారా? అంటే ఆయన చెప్తుంది ఏంటంటే నాకు మైక్ ఇవ్వరు అనే మాట చెబుతున్నారు కదా. మీరేమో రఘురామకృష్ణరాజు గారిని చూసి భయపడట్లేదు అంటున్నారు. ఆయన మాట తప్పని నేత, మడం తిప్పని నేత, ఎవరిని చూసినా భయపడదు, భయం అంటే తెలీదు, సింహం పులి అని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఏంటంటారు ఈ టోటల్ కన్ఫ్యూజన్ లో? ఆయన అసెంబ్లీకి వచ్చి ఈ డిఎస్సి మీద మాట్లాడండి అని చెప్పి స్పీకర్ గారు మీకు తగినంత సమయం కేటాయిస్తామని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు కూడా చెప్పారు కదా. అయినా సరే ఆయన ఎందుకని ముందడుగు వేయట్లేదంటారు? డిఎస్సి గురించి ఏం తెలియదు కదా ఆయనకి. 10th క్లాస్ పేపర్ లీక్ చేసిన వ్యక్తి డిఎస్సి పేపర్ లీక్ గురించి మాట్లాడతాడంటే జనాలు నవ్వుకుంటారు. ఆ విషయం ఆయనకి కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే వాళ్ళ కార్యకర్తలు, ఆయన మీద ఉండే పిచ్చిగా ఉండే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, జగన్మోహన్ ప్రతి ఒక్కరికి నాయకుడు అన్న తర్వాత నా పిచ్చి జనాలకి ఏదో తెలియకుండా ఆయన అమ్మట వస్తున్నారు తప్పితే, ఒక 10th క్లాస్ లీక్ పేపర్ దొంగతనం చేసి 6 నెలలు జైలు శిక్ష చేయించుకొని జైలు శిక్ష చేసి బయటకు వచ్చిన వ్యక్తి ఈరోజు డిఎస్సి పేపర్ లీక్ గురించి మాట్లాడుతుంటే అందరు నోటితో కాకుండా ఇంకో దాంతో నవ్వుతున్నారు. అది కొంచెం నిజం తెలుసుకోవాలి వాళ్ళు బయటకు వచ్చి. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లాంటి స్కాములు జరిగినాయి ఒకసారి వస్తున్నాయి చూడండి. ఒక్కొక్క వ్యక్తికి ప్రిలిమ్స్లో అదే వాళ్ళ ఎగ్జామ్లో 36 మార్కులు వచ్చిన వ్యక్తికి ఇంటర్వ్యూలో 88 మార్కులు 90 మార్కులు వేసి వాళ్ళకి ముందుగా ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితులు ఎన్నో చూసాం మనం. మరి ప్రజెంట్ కూడా గ్రూప్ 1 పేపర్ల కలకలం. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 పరీక్షలు ఏదైతే మూల్యాంకనం జరిగిందో అదంతా ఫ్రాడ్, వాటిని ట్యాంపర్ చేశారు. దాదాపు 168 పేపర్లో ట్యాంపర్ జరిగినాయి, వాళ్ళకే ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి సిట్ నివేదిక ఇవ్వటాన్ని అసలు ఎలా చూడాలంటారు? దాని గురించి ఎక్కడ వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి, ఎలా చూడాలంటారు దీన్ని? వైసీపీ నాయకులు ఎక్కడ మాట్లాడలేని పరిస్థితి వచ్చిందంటే వాళ్ళందరూ స్కామ్ చేశారు కాబట్టి మాట్లాడలేరు. ఇప్పుడు వీళ్ళు ఎట్లాగైతే మన మీడియా ముందుకు వచ్చి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కండక్ట్ చేసిన వాళ్ళు ఎలా అయితే ఇచ్చారో మన నివేదిక, వాళ్ళని కూడా అప్పుడు ఎవరైతే ఐఏఎస్లు ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చివరి ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. అండ్ అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వచ్చి చెప్పండి. అసలు మనం చూస్తుంటే ఆ గ్రూప్ 1 పరీక్షల్లో అసలు ఎలక్ట్రానిక్ పేపర్ కరెక్షన్ ఇది కూడా స్కామ్, అదేంటి ఎడిట్ చేసేసి అట్లా ఉద్యోగాలు నియమించుకున్నారు. ఒక్కొక్క ఉద్యోగానికి లక్షల కోట్ల రూపాయలు తీసుకొని మనం చూస్తున్నాం. ఇప్పుడు బయటకు వస్తుంది అది. వాళ్ళ ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ కొరివితో తలగిక్కున్నట్టు అనవసరంగా లోకేష్ గారిని కిలికి వాళ్ళ కానీ బయటపడుతున్నట్టుంది. మరి ఓవరాల్ గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలు కదా లైఫ్ లో అసెంబ్లీ సమావేశాలకు పాల్గొనలేను అయితే కనుక ఆయన చెప్తున్నారు. ఆయన పాల్గొనకపోతే పాల్గొనపోయాడు, వాళ్ళ ఎమ్మెల్యేలనైనా పంపించే అవకాశం ఉందంటారా? కొన్నాళ్ళు చూస్తారు, పంపిస్తారో లేదో చూసి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉన్న జీతాలు వాళ్ళకున్న ఎలివెన్సెస్లు అన్నీ తీసేస్తే వాళ్ళు అప్పటికైనా వస్తారేమో మనం చూడాలి. ఆ 10 మందిని కూడా పంపించకుండా ఏం చేద్దామని అసలుకి నెక్స్ట్ ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతారు? మీ గురించి మేము పోరాడామని అడుగుతారా? మీ గురించి మేము కష్టపడ్డామని అడుగుతారా? మీ గురించి ఏం చేసామని అడుగుతారు? ఇళ్లలో కూర్చుంటే ముందు అది గమనించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎవరి మీద అనేటప్పుడు. థ్యాంక్ యూ.